వెల్కమ్ టు తెలుగు జిఎస్. మనం ఈరోజు సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఉంటాయో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు టెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటో అని, కానీ భయపడవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. మనం ఒకసారి దీన్ని పరిశీలిద్దాం. సైకాలజీ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ టెట్లో, అందువల్ల ఫస్ట్ సైకాలజీ ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. ఇది 2025లో ఇచ్చిన పేపర్. ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో అభ్యసనగా పరిగణించగలిగే మార్పు అన్నాడు. అంటే ఇందులో ఒకటి వ్యాధి మత్తు పదార్థాల వల్ల కలిగే మార్పు అన్నాడు. అంటే అభ్యసన అంటే ఏంటి? నేర్చుకోవడం. అభ్యసన అంటే నేర్చుకోవటం అంటే వ్యాధి మత్తు పదార్థాల వల్ల కలిగే మార్పు అన్నాడు. అంటే వ్యాధి వల్ల రావటం వల్ల వచ్చే మార్పు కానీ, లేకపోతే మత్తు పదార్థాలు వచ్చే మార్పు కానీ అభ్యసన అనొచ్చా అంటే కాదు, అభ్యసనగా మనం దీన్ని చేయలేము. అలాగే రెండో చూద్దాం. వ్యాధి అలసట వల్ల కలిగే మార్పు అన్నాడు. దాన్ని అభ్యసన అంటమా? కాదు, అది కూడా రాంగే. మూడవది అనుభవం శిక్షణ వల్ల కలిగే మార్పు. అనుభవం శిక్షణ. అనుభవం అంటే ఏంటి? మనం ఎన్నో విషయాలు చేసి ఒకే పని చేసిన పని చేసి నేర్చుకుంటే ఒక అనుభవం వస్తుంది. ఆ అనుభవం ద్వారా వచ్చేటువంటిది కొంత అభ్యసనం అవుతుంది. అలాగే శిక్షణ అంటే ఎక్కడైనా మనం కోచింగ్ తీసుకున్నా లేకపోతే ఏదైనా నేర్చుకున్నా దానివల్ల కూడా కొంత మార్పు వస్తుంది. సపోజ్ చదువురాని పిల్లడు అనుకోండి, ఆడికి ట్యూషన్ పెట్టడం వల్ల ఏమవుతుంది? కొన్ని రోజులు చదివించడం వల్ల బాగా చదవటం అలవాటు అవుతుంది. అంటే అభ్యసనం మార్పు కలుగుతుంది. అది దీన్ని అనుభవం శిక్షణ వల్ల కలిగే మార్పు. కొంతవరకు సార్ చూద్దాం. నాలుగవది అలసట మత్తు పదార్థాల వల్ల కలిగే మార్పు అన్న. అలసట ఏదైనా పని చేసి అలసిపోతే అది అభ్యసనం ఏది అవుతుందంటే అవదు. మత్తు పదార్థాల వల్ల కలిగే మార్పు కూడా అవదు. అంటే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏదవుతుంది? అనుభవం మరియు శిక్షణ వల్ల కలిగే మార్పు అవుతుంది. అనుభవం ద్వారా నేర్చుకున్న దాన్ని అభ్యసనం అవుతుంది. అదే శిక్షణ ద్వారా నేర్చుకున్నది కూడా అభ్యసనం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెండవ క్వశ్చన్ వద్దాం. షీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక అన్నాడు. అంటే షీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ ఇందులోనే ఉంది, ప్రశ్నలోనే అక్కడ మనకు ఉంది. ఇక్కడ ఏంటి? షీషోర్ చేసే మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అంటే మ్యూజికల్ మీద ఎంతవరకు నేర్చుకున్నాడు, ఎంతవరకు దాన్ని సాధించగలనేటువంటిది సామర్థ్యం ఉందనేది ఇక్కడ ఇతను చెప్తా ఉన్నాడు. అందువల్ల ఇక్కడ ఏంటి? సృజనాత్మక పరీక్ష ఇది అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు? మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అంటే టాలెంట్ టెస్ట్ అంటే ఏంటి? సామర్థ్యం ఉండాలి. ఇక్కడ సృజనాత్మకత ఏంటి? క్రియేటివిటీ, కొత్తదనం క్రియేట్ చేసి పరీక్ష అన్నాడు. కానీ ఇది కాదు. రెండవది సాధన పరీక్ష. సాధన పరీక్ష అంటే ఏంటి? మనం బాగా బట్టి చేసేటువంటి పరీక్ష అదా అంటున్నాడు. అంటే సాధన చేస్తూ వచ్చే పరీక్ష అంటే అది కాదని చెప్పుకోవచ్చు మనం. అభిరుచి శోధిక అంటే అభిరుచి అంటే ఏంటి? మనకి ఏదైనా కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కదండి. ఆ ఇంట్రెస్ట్ ఉన్నదనుకో, ఏదైనా ఒక విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నా, ఒక తినే వస్తువు కానివ్వండి, ఏదైనా ఒక విషయం కానివ్వండి, ఏవైనా కోరికలు ఉంటాయి, అదంటే మనకు అభిరుచి ఉంటుంది ఎక్కువ. ఆ టెస్ట్ని పరిశీలించదా అని అడుగుతున్నాడు. అలాగా నాలుగోది చూస్తే సహజ సామర్థ్య పరీక్ష. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? మ్యూజికల్ టాలెంట్ అంటే ఏంటి? సామర్థ్యం ఉండాలి. అంటే టెస్ట్ పరీక్ష అంటే సహజ సామర్థ్య పరీక్ష అంటే ఏంటి? ఆ మ్యూజిక్లో సరిగమ పదనలు ఉంటాయి, లయ, శృతి, ఇవన్నీ కూడా సాధన చేయాలి. నెక్స్ట్ ఏంటంటే వాటిని సామర్థ్యం ఎంతవరకు ఉంది, ఎంతవరకు దాన్ని చేయగలదని దాన్ని ఆలోచించినట్లయితే అక్కడ సహజంగా ఎంత సామర్థ్యం ఉంది, ఎందులోనూ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ అంటే ఎంతవరకు సామర్థ్యం తెలుసుకున్న దాన్నే షీషోర్ చేయడం జరిగింది. అందువల్ల దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంటంటే సహజ సామర్థ్య పరీక్షగా మన రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం మూడవ ప్రశ్న చూద్దాం. ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్క భాగాలు అనే భావన రెండో పీరియడ్లో జనాభా పెరుగుదల
భావనను నేర్చుకోవడానికి అడ్డంకిగా మరిచిపోవడాన్ని ఇలా పిలుస్తారు అంటున్నాడు. అంటే మొదటి పీరియడ్లో ఏం నేర్చుకున్నాడు? మొక్క భాగాల గురించి నేర్చుకున్నాడు. రెండో పీరియడ్లో ఏం నేర్చుకున్నాడు? జనాభా పెరుగుదల అనే భావన గురించి నేర్చుకోవడానికి అడ్డంకిగా మారింది అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఒక విషయాన్ని ఆల్రెడీ నేర్చుకున్నాడు, ఇప్పుడు రెండో విషయాన్ని నేర్చుకుంటున్నాడు. అంటే ఉపయోగం ఉందా లేదంటే ఇక్కడ ఫస్ట్ది ఏమన్నాడు? అడ్డంకిగా మర్చిపోవడాన్ని ఇలా పిలుస్తారు. ఏమంటున్నాడంటే అనుపయోగం అంటున్నాడు. అంటే ఒకసారి నేర్చుకున్నాడు కానీ దాని ఉపయోగం లేకుండా పోయింది అంటానికి ఏముందంటే అతను అనుపయోగం కాదు. ఎందుకంటే ఒకసారి నేర్చుకున్న విషయం ఉపయోగం లేకుండా కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు ప్రయత్నం చేస్తాం, కానీ అటువంటిప్పుడు మనం ఉపయోగం లేకుండా పోతాడు. దాన్ని అనుపయోగం అంటాం. కానీ ఆల్రెడీ నేర్చుకున్నాడు, కానీ జనాభా పెరుగుదల కూడా నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? అడ్డంగా మర్చిపోతున్నాడు. అందులో అనుపయోగం అనేది కాదు. రెండవది పురోగమన అవరోధం. ఆల్రెడీ మొక్క భాగాలు నేర్చుకున్నాడు ఒకటి, రెండోది ఏం నేర్చుకోవాలనుకున్నాడు? జనాభా పెరుగుదల గురించి నేర్చుకోవాలనుకుంటున్నాడు. అంటే రెండో విషయం నేర్చుకుందాం అనుకున్నాడు, అంటే సెకండ్ స్టెప్ వెళ్తున్నాడు కాబట్టి అది నేర్చుకోవడానికి అడ్డంగా ఉంది. అందువల్ల ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు, దీన్ని పక్కన పెడదాం. మూడవది తిరోగమన అవరోధం ఏంటంటే ఆల్రెడీ ఒకసారి మనం నేర్చుకున్న విషయం, తర్వాత రెండోసారి నేర్చుకున్న విషయం, మొదటి విషయాన్ని గుర్తు చేసుకోవడానికి మనకి ఆటంకం కలిగింది అనుకోండి, దాన్ని తిరోగమన అవరోధం అంటాం. పురోగమన అవరోధం అంటే ఫస్ట్ నేర్చుకున్న విషయం రెండో విషయం నేర్చుకోవడంలో ఇబ్బంది పడితే అది పురోగమన అవరోధం అవుతుంది. అంటే ఇక్కడ తిరోగమన అవరోధం అంటే సపోజ్ మనకు ఒక సిమ్ కొనుక్కున్నాం, ఆ సిమ్ నెంబర్ మనకు తెలుసు, తర్వాత కొంతకాలం తర్వాత ఏం చేస్తాం? ఆ సిమ్ మానేసి వేరే సిమ్ తీసుకున్నాం, ఆ నెంబర్ గుర్తుపెట్టుకున్నాం, మళ్ళీ మొదట పాత నెంబర్ ఏది అనేది గుర్తుకు రావట్లేదు. అంటే కొన్ని నెంబర్లు వస్తున్నాయి కానీ మనం దాన్ని కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. అంటే రెండో సిమ్ వచ్చిన తర్వాత మొదటి సిమ్ నెంబర్ మర్చిపోతున్నాం మనం ఇక్కడ. ఆ విధంగా మొదట నేర్చుకున్నది తర్వాత నేర్చుకునే దానికి ఆటంకం కలిగితే పురోగమన అవరోధం అవుతుంది. అలా కాకుండా ఇప్పుడే నేర్చుకున్న విషయం అంత గతంలో నేర్చుకునే విషయాన్ని గుర్తు చేసుకోవడానికి ఆటంకం కలిగితే దాన్ని తిరోగమన అవరోధం అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? మొక్క భాగాల గురించి నేర్చుకున్నాడు, ఇప్పుడు జనాభా పెరుగుదల గురించి నేర్చుకున్నాను అనుకుంటున్నాడు. అయితే అది నేర్చుకోవడానికి కొంచెం ఏమవుతుంది? అడ్డంగా కానీ మర్చిపోతున్నాడు. అందువల్ల ఇది తిరోగమన అవరోధం కాదు. మూడవది దమనము. అంటే ఏంటంటే మనకి ఏదైనా బాధాకరమైన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే అట్లా బలవంతంగా మర్చిపోవటాన్ని మనం దమనము అంటాం. అంటే ఇక్కడ అది ఆ విషయానికి దీనికి సంబంధమే లేదు అసలే. దమనం అంటే ఏదైనా మనకు బాధ కలిగించిన విషయాల్ని మనం బలవంతంగా అచేతనంగా మర్చిపోవడాన్ని దమనం అంటాం. అంటే ఇది కూడా కాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక విషయాన్ని మొక్క భాగాల నుంచి నేర్చుకున్నాడు మొదటి పీరియడ్లో, రెండో పీరియడ్లో జనాభా పెరుగుదల నేర్చుకోవాలనుకుంటున్నాడు. అంటే మొదటి విషయం బాగా గుర్తుందిగా, రెండో విషయం గుర్తు చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని పురోగమన అవరోధం అని మనం అనొచ్చు. దాని ఆన్సర్ ఏంటంటే పురోగమన అవరోధం అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్రింది వానిలో సరైన జతను గుర్తించండి అన్నాడు. క్రింది వానిలో సరైన జతను గుర్తించండి అన్నాడు. అంటే ఇక్కడ ఏమిచ్చాడు? ప్రారంభ స్ఫూర్తి, అభ్యసన వేగం అతి తక్కువగా జరుగుతుంది అంటున్నాడు. అంటే ప్రారంభ స్ఫూర్తి అంటే ఏంటి? ఎప్పుడైనా ఫ్రెష్గా మనం వెళ్ళామండి, ఏదైనా ఒక క్లాసెస్కి వెళ్ళాం, అలాగని మనం అభ్యసన వేగం ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం మైండ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ప్రారంభించే ముందు మంచి యాక్టివ్గా ఉంటాం. అంటే అభ్యసన వేగం ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? అభ్యసన వేగం అతి తక్కువ అన్నాడు. అంటే ఇది తప్పు. అర్థమవుతుందండి? ఇప్పుడు రెండో చూద్దాం. చాంచల్య దశ ఇందులోనే ఉంది. చాంచల్యం అంటే ఏంటి? స్థిరత్వం లేనిది అని అర్థం. చాంచల్య దశ అంటే ఏంటి? అభ్యసన వేగం స్థిరంగా ఉంటుంది అన్నాడు. అభ్యసన వేగం స్థిరంగా ఉంటుంది అన్నాడు. ఇది ఏ దశ అండి? సాంచల్య దశ. సాంచల్య దశ అంటేనే ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే స్థిరత్వం అనేది ఉండదు అసలు అందులో. కానీ ఇక్కడ ఏమన్నాడు? అభ్యసన వేగం స్థిరంగా ఉంటుంది అన్నాడు. కానీ సాంచల్య దశలో అభ్యసన వేగం స్థిరంగా ఉండదు, అంటే ఒడిదుడుకులుగా అప్ అండ్ డౌన్స్ కింద ఉంటుంది. అంటే ఇది కూడా తప్పే. మూడవ చోటు పీఠభూమి దశ. పీఠభూమి దశ ఇక్కడ ఏం చెప్పాడు? అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది అన్నాడు. అంటే పీఠభూమి దశ అంటే ఏంటి? ఇంకా సమానంగా అని అర్థం. అంటే ఇంచుమించుగా ఆ టైంలో మనం అభ్యాసం చేయలేం.
నేర్చుకుంటాడు కానీ అసలు ముందుకు వెళ్ళలేము. దాన్ని ఏమవుతుందంటే అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది అన్నాడు. ఇది శారీరక హద్దు అని చూద్దాం. అంటే శారీరక హద్దు ఏంటంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత మనం ఇంకా మనం తెలివితేటలు ఉన్నా చదవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనం దాన్ని చదవలేము, సాధించుకోలేము. ఇంకా శారీరక హద్దు ఇంకా అది మనం ఏం చేయలేము. అది ఇప్పుడు ఏదైనా ఒక బరువు మోయాలండి, వయసులో ఉన్నవాళ్ళు బాగా బరువు మోస్తారు కానీ ముసలి వయసులో ఉన్నవాళ్ళు మోయలేరుగా. అంటే శారీరక హద్దు అది అంతే ఇంకా, ఎందుకంటే మనం దానికి ఏం చేయలేం. అందువల్ల ఆ విషయంలో ఇక్కడ ఏమన్నాడు, శారీరక హద్దు అభ్యసన వేగం ఎక్కువ అన్నాడు. కానీ యాక్చువల్గా అభ్యసనం అనేది శారీరక హద్దులో జరగదు, తక్కువ. అంటే ఇది తప్పే. అంటే ఇప్పుడు మనం ఆన్సర్గా ఏది చూడొచ్చు, పీఠభూమి దశ. పీఠభూమి దశ అంటే ఏంటంటే అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది. పీఠభూమి దశ అంటే ఏంటంటే అలాగా సమానంగా ఉంటుంది. అంటే ఇంకేంటి, తాత్కాలికంగా నిలిచిపోతుంది. మనం నేర్చుకున్నా కూడా ఏమీ రాదు, తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నేర్చుకోవడం ఏదో చెయ్యాలి బలవంతంగా. దాన్ని ఏంటంటే పీఠభూమి దశ అంటాం. అంటే క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించడం అంటే ఏంటంటే ప్రారంభ స్ఫూర్తి, అభ్యసన వేగం అతి తక్కువ అన్నాడు, తప్పు. రెండవది చాంచల్య దశ, అంటే అభ్యసన వేగం స్థిరంగా ఉంటుంది అన్నాడు, అది తప్పే. మూడవది పీఠభూమి దశ అంటే అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది, ఇది రైట్ ఆన్సర్. అలాగే శారీరక హద్దు అభ్యసన వేగం ఎక్కువగా ఉంటుంది అన్నాడు. అసలు శారీరక హద్దు వచ్చినప్పుడు అభ్యసనం అనేది జరగదు, సాధారణంగా ఆగిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం 5వ ప్రశ్న చూద్దాము. ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపే సిద్ధాంతం ఏది అన్నాడు. అంటే ప్రతిస్పందన, ప్రతిఫలం అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిది యజ్ఞదోష అభ్యసన సిద్ధాంతం ఇచ్చాడు, రెండవది కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఇచ్చాడు, మూడవది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇచ్చాడు, నాలుగవది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అని ఇవ్వటం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ యత్నదోష సిద్ధాంతంలో ఎవరంటే దీన్ని ఈ సిద్ధాంతం ప్రతిపాదించిన ఎవరండి, థార్న్డైక్. యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే థార్న్డైక్. థార్న్డైక్ ఏం చేశాడు, యత్నదోషం అంటే ప్రయత్నం చేయాలి, చేస్తా ఉంటే ఒకవేళ తప్పులు వస్తే దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అభ్యాసం జరుగుతుంది. అంటే ముందు తప్పు ఒప్పులు ముందు చేసుకుంటూ వెళ్తే దాని ద్వారా వచ్చేది మనం అభ్యాసం జరుగుతుందని చెప్పాడు. కాబట్టి దాన్ని యత్నదోష అభ్యసన సిద్ధాంతము అని అనడం జరిగింది. కార్యసాధక సిద్ధాంతాన్ని బిఎఫ్ స్కిన్నర్ ఈయన ప్రతిపాదించడం జరిగింది. కార్యసాధక సిద్ధాంతం అంటే ఏంటంటే కార్యాన్ని, ఏదైనా ఒక పనిని సాధించాలంటే దానికోసం మనం కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్ళినట్టే కార్యాన్ని మనం సాధన చేసుకోగలుగుతామని చెప్తున్నాడు. కార్యసాధక సిద్ధాంతం అది. మూడవది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. దీన్ని పావులో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇదేంటంటే ఉద్దీపన, ప్రతిస్పందన. శాస్త్రీయ నిబంధనలో ఉద్దీపన, ప్రతిస్పందన అనేది ఉంటుంది. అంటే పావులు శాస్త్రీయ నిబంధన మనం చూసినట్లయితే ఉద్దీపన కోసం ఏం చేస్తారండి, ఆ కుక్కకి మనందరూ చదివాం కదా, కుక్కకి ఆహారం పెట్టి బెల్ల కొడతా ఉంటాడు. బెల్లం అదేముంది, రాగానే ఉంది లాలాజలం ఊరేది. బెల్ల కొట్టగానే ఆహారం పెట్టినప్పుడు మొదటగా కుక్కకి లాలాజలం ఊరుతూ ఉండదు నోట్లో. కానీ రాగా ఏమైంది, బెల్ల కొట్టగానే ఓహో ఆహారం నాకు వచ్చేస్తుందని చెప్పేసి దాని నోట్లోంచి లాలాజలం కారటం జరుగుతుంది. దాన్ని మనం ఏం చెప్తున్నామంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని అంటున్నాం. ఇది అంతర్దృష్టి, నాలుగవది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఇది కోహ్లర్, దీన్ని కోహ్లర్ ప్రతిపాదించాడు. దీన్ని అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కోహ్లర్. ఇతను ఏమంటాడంటే ఆకస్మికంగా ఏదైనా ఒక సమస్య ఉందంటే దాని పరిష్కారానికి ఆకస్మికంగా తడుతుంది, జవాబు తెలుస్తుంది, లేకపోతే సమస్య పరిష్కారం తెలుస్తుంది అని చెప్తూ ఉంటాడు కోహ్లర్.
అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో. అంటే ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏమన్నాడు, ప్రతిస్పందనకు ప్రతిఫలానికి. అంటే కార్యసాధక నిబంధన మనం చూసినట్లయితే ప్రతిస్పందన అంటే ఒక టీచరు ఏం చెప్తున్నాడో ఒక విషయాన్ని మనం విద్యార్థులకు చెప్తా ఉంటాం కదా, ఒరే నాయన ఇవిలా చదువు, ఇలా చదివినట్లయితే నీకు మంచి మార్కులు తెచ్చుకుంటావు. అంటే ఒక కార్యాన్ని సాధించాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ప్రతిస్పందించాలి. ఏం చెప్తాం మనం, నువ్వు పలానా చాప్టర్లు చదువు అని చెప్పావు అనుకోండి, విద్యార్థి ఏమంటాడు, ఒక టీచర్ చెప్పారు కాబట్టి నిజంగా ఇది చదివినట్లయితే మనకు ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి చదివాడు అనుకోండి. అవి ఏమవుతుంది, ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి దాని ప్రతి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు సపోజ్. అంటే మనం చెప్పిన దానికి విద్యార్థి ప్రతిస్పందించాడు, దాన్ని ఏం చేశాడు, కార్యసాధకంగా చేసి దాన్ని ప్రయత్నం చేశాడు, చదివాడు, చక్కగా రాశాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అంటే ఏంటి, ప్రతిఫలం వచ్చింది. అంటే ప్రతిఫలం మధ్య సంబంధం ఏర్పడడం తెలిసే సిద్ధాంతం ఏదంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఇది బిఎఫ్ స్కిన్నర్ మనకి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు అర్థమైంది కదండి. ఎఫ్దో సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు కూడా కొన్నిసార్లు మనకి ఎగ్జామ్స్లో వస్తాయి ప్రశ్నలు. అందువల్ల మీకు ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, చెప్పుకోవటానికి 4 విషయాలు అయినప్పుడు కూడా మనకి ఎన్నో విషయాలు డిస్కస్ చేస్తాం ఇక్కడ. అందువల్ల ప్రతి దాని గురించి మనకి మార్కులు తెచ్చుకోవడం గుర్తుంటుంది. చూడండి, ఎత్నోదోస అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎవరు, తారుండాయి. అలాగే కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు, బిఎఫ్ స్కిన్నర్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు, పావ్లోవ్. అలాగే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అంటే పావ్లోవ్. ఈ విధంగా మనం అనేక విషయాలు, ఒక ప్రశ్న నుంచి అనేక విషయాలు మనం డిస్కస్ చేయటం వల్ల నేర్చుకోగలుగుతాం. అందువల్ల మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే వీడియో మీకు వస్తుంది, మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత మీకు బాగా చెప్పారు అనుకుంటే లైక్ చేయండి. అలాగే చాలామంది రాస్తున్నారు, ఎంతో భయపడుతున్నారు, టెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటారు. ఇది అంతా కూడా నేను ప్రతిరోజు కూడా మీకు సబ్జెక్టులన్నీ కూడా పెడుతుంటాను, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్. ఈ సైకాలజీ ఈరోజు స్టార్ట్ చేసాం మనం. ఈ సైకాలజీలో ఇచ్చినటువంటి ఫస్ట్ 5 క్వశ్చన్స్ మీకు ఈరోజు వివరించడం జరిగింది. ఈ విషయాలు మనం చదివే 5 ప్రశ్నలు అయినప్పుడు కూడా దీనికి మనకి ఎంతో నేర్చుకుంటాం. ఎందుకంటే ఒక్కొక్క ఆప్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మీకు ఎంతో ఉపకారం ఉంటుంది కాబట్టి అనేక మందికి దీన్ని షేర్ చేయండి. చక్కగా దీన్ని లెసన్ విని మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఎట్ ఏ టైమే పాస్ అవుతారు టెట్లో. అందువల్ల ఏమీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు.